ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి స్థానిక సేవకులు గౌరవనీయులు రత్నపాలన్న గారికి, అలాగే వివాహకర్తగా ఉన్నటువంటి దైవ సేవకులకు, వచ్చినటువంటి గౌరవ దైవజనులకు, చేరి వచ్చినటువంటి ఆహ్వానితులకు, ఆత్మీయులకు, ఇరు కుటుంబాల బంధుమిత్రులకు, ఇరు కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి వేదిక మీద ఈరోజు మనందరి ఎదుట దేవుని సన్నిధిలో జతపరచబడుటకు సిద్ధంగా ఉన్నటువంటి సందీప్ మరియు ప్రహర్ష వారికి, కెమెరా డిపార్ట్మెంట్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, మిగిలిన అన్ని విభాగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయించున్నాను. ప్రియులారా, మనం ఉన్నటువంటి సమయం ఎంతో ప్రత్యేకమైంది. మనుషులు జీవితాంతం గుర్తుంచుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మనందరం ఉన్నాం. ప్రత్యేకించి సందీప్ మరియు ప్రహర్ష ఈ ఇరువురు కూడా జీవితాంతం గుర్తుంచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి గడియలో మనం ఉన్నాం. ఈ జ్ఞాపకాలను వారు భద్రపరచుకోవడానికి ఒక 2-3 కెమెరాలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. వారిని ఫొటోస్ తీస్తూ, వీడియోలు రికార్డ్ చేస్తూ, అంటే ఇది ఒక మధురమైనటువంటి ఘట్టం అని మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా వారికి ఈ వివాహ సభకు అవసరమైనటువంటి మంచి మాటలు కొద్దిసేపు దేవుని యందు భయముతోనూ భక్తితోనూ మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాము రండి అని ఆహ్వానిస్తూ, మనందరం కలిసి దేవుని సహాయం తీసుకొని ముందుకు వెళదామని నేను పిలుపునిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో శిలువపై ప్రపంచ మానవాళి కొరకు ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మేమందరము కలిసిటి రీతిగా మీ వైపు చూస్తూ, మీ అనుమతి కొరకు నాయన, మీ అనుగ్రహము కొరకు ఎదురు చూస్తూ, ఈ వివాహ కార్యక్రమంలో ఔషధ మూలికలుగా, అక్షయ ఆహారముగా మీ మాటల కొరకు మీ ఆత్మ సహాయమును మేము అర్థిస్తూ ఉన్నాం. వినువారు మాత్రం ఎవరు ఉండకుండా ఈ మాటల ప్రకారంగా సందీప్ మరియు ప్రహర్ష వారితో పాటు మేమందరము కూడా మా జీవితాలను గొప్పగా కట్టుకొనుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కొద్ది సమయము మనము దేవుని వాక్యానికి విలువనిచ్చి మనము కేటాయిద్దాం. చదవబడినటువంటి 2 లేఖన భాగాలు, అటు ఆదికాండములో ఉన్నటువంటి మాట కానీ, ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మాట కానీ, వీటిని మనము జాగ్రత్తగా మనం గమనిస్తే వివాహ వ్యవస్థను ఆరంభించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు అని మనకు అర్థమవుతోంది. ఈరోజు మీరు, నేను, మనందరము కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఇది ఒక మంచి కార్యము కనుక జాగ్రత్తగా ఆలోచిద్దాం. మంచి కార్యము కనుక మనందరం హాజరయ్యాం. మంచి కార్యము కాకపోతే మనం ఎందుకు హాజరవుతాం? వివాహ కార్యక్రమానికి హాజరైనంతగా విడాకుల కార్యక్రమానికి ఎవరైనా హాజరవుతారా? హాజరవరు. విడాకులను మనం ఇష్టపడం, వివాహాన్ని ఇష్టపడతాం. విడాకులను మనం హర్షించం, వివాహాన్ని హర్షిస్తాం. దీని అర్థం మంచిని ప్రశంసించేటువంటి లక్షణం మనందరికీ ఉంది, మంచిని ఆహ్వానించేటువంటి గుణం మనందరికీ ఉంది, మంచిని ప్రేమించే తత్వం మనందరికీ ఉంది, మంచిని ఆహ్వానించేటువంటి నైజం మనందరికీ ఉంది. మరి మంచి అనేది సమాజంలో ఉండగా ఆ మంచిని మనం ఇష్టపడుతున్నాము అని అంటే ఈ మంచికి మూలం ఎక్కడో ఉండాలిగా. మూలము లేకుండా ఏది కూడా ఉనికిలో ఉండదు. మన కళ్ళ ముందు నదులు కనబడతాయి, ప్రవహించే నదిని మనం చూస్తాం, కానీ ఆ నది ఎక్కడో పుట్టే ఉంటుందిగా. ఆ నదికి మూలము ఒక పుట్టినిల్లు, ఒక పుట్టుక స్థలం ఎక్కడో ఉంటుందిగా.
గనుక దేనికైనా ఒక మూలం ఉంటుంది. అలాంటప్పుడు మంచికి మూలం ఎక్కడా అని మనం ప్రశ్నిస్తే, జతపరచబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందీప్ మరియు ప్రహర్ష, లేదా వారి లాంటి పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తెలు ఎందరో ఈ ప్రపంచంలో, మీరైనా నేనైనా మనందరమైనా వారి మధ్య ఎప్పుడు ఏమి ఉండాలని మనం కోరుకుంటాం? సహజంగా ప్రేమ. ప్రేమ అనేది మంచి లక్షణం, పగ అనేది చెడు లక్షణం. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేటువంటి మంచి లక్షణమే ఉండాలనేది మనందరి కోరిక. అది ఉన్నప్పుడు మనం ఇష్టపడతాం, అది ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం. మరి ప్రేమ అనేటువంటి లక్షణము మంచిదైతే ఈ మంచి లక్షణానికి మూలం ఎక్కడ అని మనం ప్రశ్నిస్తే, దేవుని గ్రంథమైన బైబిల్, ఆ పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. ఇందులో యోహాను గారు రాసిన మొదటి పత్రిక అనే పుస్తకంలో 4వ అధ్యాయము అందులోని 8వ వచనము ఈ రీతిగా ఉంది. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అని పైనుండి కింద ఫుట్నోట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని కనబడుతోంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? దేవునిలో ప్రేమ ఉందని కాదు, ప్రేమకు స్వరూపమే దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి వాస్తవం ఇది. ప్రేమ అనేది మంచిదైతే ఆ మంచికి ప్రతిరూపమే దేవుడు. దేవునిలో ప్రేమ ఉంది అని కనబడుతోందా? దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అని కనబడుతోందా? దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకు ప్రతిరూపం దేవుడు. ప్రేమకే కాదు, జాలికి, దయకు, కరుణకు, మంచికి, జ్ఞానానికి, ఇలాంటి లక్షణాలు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ లక్షణాలన్నిటికీ ప్రతిరూపమే దేవుడు. ప్రేమకు మాత్రమే కాదు. ఎందుకు దేవుని గురించి ప్రస్తావన? ఈరోజు మనందరం వివాహాలు చేసుకుంటున్నామంటే ఈ లోకంలో ఆ వివాహ బంధాన్ని, వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన వాడే నేను మాట్లాడుచున్న దేవుడు. ఏదో పెళ్లి చేసి మీ బతుకులు మీరు బతకండి అని చెప్పలేదు దేవుడు. వివాహమైన తర్వాత ఆ దంపతులు ఎలా ఉండాలో ఆ దేవుడే, ఆ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేవుడే తన గ్రంథములో తెలియజేశాడు. పెళ్లి చేసుకోవడం అంటే ఆ రోజు ఘనంగా అందరి ముందు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం కాదు. పెళ్ళి బాగా జరిగింది అని అంటాం పెళ్ళి అయిపోయిన తర్వాత. ఎందరో పెళ్ళిళ్ళు మనం చూసాం, ఎందరో పెళ్ళిళ్ళకు మనం హాజరవుతున్నాం. అదేంటో కొన్ని చోట్ల పెళ్ళైన 6 నెలలకే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. పెళ్ళైన కొద్ది కాలానికే విడిపోతున్నారు. విడిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? కోర్టు మెట్లు ఎక్కాలనేటువంటి ఆలోచన దంపతులకు ఎందుకు వచ్చింది? అంటే ఏదో అక్కడ కొదువైంది, ఏదో అక్కడ తక్కువైంది. కనుక పెళ్ళి ఘనంగా ఉండడం అంటే పెళ్ళి అయిన రోజు ఘనంగా ఉండడం కాదు, జీవితాంతము కూడా వారిద్దరి జీవితాలు ఘనంగా ఉండాలి. ఘనంగా ఉండాలి అని అంటే ఈ వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేవుని మాట వినక తప్పదు. మన ఇళ్ళలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లల బ్రతుకులు బాగుండాలంటే పెద్దల మాటలు వినాలి. పెద్దల మాటలు వినని పిల్లల భవిష్యత్తు బాగుండదు. పెద్దల అనుభవంతో చెబుతారు, పెద్దలు జ్ఞానంతో చెబుతారు. ఆ జ్ఞానము గల మాటలతో పిల్లలకు జీవిత పాఠాలు చెప్పినప్పుడు వారు వాటిని పట్టించుకోకపోతే వాటి ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. మరి ప్రపంచానికి పెద్ద ఎవరు? మానవ జాతికి పెద్ద ఎవరు? మానవులను పుట్టించినది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడే. మనము చూసే విశ్వమంతా కలిగించిన సృష్టికర్త దేవుడు. జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, చేపలు కానీ, సమస్త జీవరాశులను కలిగించిన సృష్టికర్తే దేవుడు. మరి మానవులలో పురుషులను, మానవులలో స్త్రీలను, స్త్రీ పురుషులను ఇరువురిని కలిగించిన వాడు దేవుడే. స్త్రీ పురుషులు ఇరువురిని కలిపి మానవులు అని మనం పిలుస్తున్నాం. కలిగించిన దేవుడు పురుషులను మాత్రమే కలిగించవచ్చుగా, లేదా స్త్రీలను మాత్రమే కలిగించవచ్చుగా?
పురుషులను స్త్రీలను ఇరువురిని ఎందుకు కలుగజేశాడని అడిగితే ఆయన మనసులో వివాహ సంకల్పం ఉంది గనుక, వివాహ ఆలోచన ఉంది గనుక, వివాహ ఉద్దేశం ఉంది గనుక. మగజాతి ఆడజాతి, స్త్రీలు పురుషులు అందరు ఆలోచిస్తారని ఒక మాట ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులు మాత్రమే జతపరచబడాలి. మీలో కొంతమందికి అవగాహన ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో పురుషులు పురుషులను వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. ఆ వార్తలు మనం చదువుతున్నాం. ఈరోజు మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ విప్లవం వచ్చిన తర్వాత అన్ని వీడియోలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. నేను చెబుతున్నానని కాదు, మీరు ఒకసారి వెదకండి, ఖచ్చితంగా కనబడతాయి. స్వలింగ సంపర్కం, ఈ పదం మనం వినలేదా? ఈ స్వలింగ సంపర్కానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు అనుమతినిచ్చి వాటిని చట్టబద్ధం కూడా చేయడం మనము చూడట్లేదా? అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యం అని అంటాం. అమెరికా దేశాన్ని పరిపాలించిన, మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఒక అధ్యక్షుడు ఒబామా. ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు. ఒకనాడు అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ గారు ఉపయోగించినటువంటి బైబిల్ని పట్టుకొని దాని మీద బైబిల్ చేయబెట్టి ఆయన యోహాను గారి మొదటి పత్రిక 4:8 ఏదైతే మనం చూసామో అలాంటి వచనాలను కోట్ చేస్తూ అని అన్నమాట. బైబిల్లో దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు గనుక, నేను అధ్యక్షుడు అయ్యాను కనుక మనం అందరినీ ప్రేమించాలి, అన్ని వ్యవస్థలను ప్రేమించాలి. కనుక ఈ అమెరికా దేశంలో పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. దాన్ని కూడా మనం ప్రేమిద్దాం, ఆ వ్యవస్థను కూడా ప్రేమిద్దాం, ఆ సంప్రదాయాన్ని కూడా ప్రేమిద్దాం, ఆ ఆచారాన్ని కూడా ప్రేమిద్దామని ఇది తీసుకొని దానికి అప్లై చేశాడు అమెరికా అధ్యక్షుడు. మాజీ ఏ క్యాజీ అని అడిగితే బైబిల్లోని ఇలాంటి వచనాలు చూపిస్తున్నాడు. అక్షరాలు మాత్రమే చదివినటువంటి వీరు అందులోని భావాన్ని అర్థం చేసుకోక. నేను ఈరోజు వాక్యం చెప్పడం కంటే ముందు దైవ సేవకులు కొన్ని బైబిల్లోని పరిశుద్ధమైనటువంటి వచనాలను చదివించారు. అందులో మొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండములో దేవుడు పురుషుడిని స్త్రీని కలుగజేసి వారిని జతపరిచాడు. ఒక పురుషుడికి తోడుగా వివాహ బంధములో మరొక పురుషుడిని ఆయన ఇవ్వలేదు. ఒక స్త్రీకి తోడుగా వివాహ బంధములో మరొక స్త్రీని ఇవ్వలేదు. అది దేవుని వ్యవస్థ కాదు, దేవుడు పెట్టిన సిస్టమ్ కాదు, అది దేవుని చిత్తము కాదు. భ్రష్టు పట్టిపోతున్నటువంటి వైవాహిక వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో కనబడుతోంది. ఒక తల్లి, మన భారతదేశంలోనే ఒక తల్లి ఒకరోజు పత్రిక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో ఏమనిందో చెప్పనా? నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడికి ఒక వరుడు కావాలి, వధువు కాదు. నాకు ఉన్నాడు ఒక కొడుకు, వాడికి కావాలి ఒక వరుడు. వరునికి వరుడా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కొన్ని సంవత్సరాల కిందట మన భారతదేశంలో కూడా, మన భారతదేశ పార్లమెంట్లో ఈ చర్చ ప్రజాప్రతినిధుల మధ్య గొప్పగా జరిగింది. ఏమని? స్వలింగ సంపర్కాన్ని మన దేశంలో కూడా చట్టబద్ధం చేద్దామా? ఇది చర్చ. స్వలింగ సంపర్కాన్ని మన దేశంలో, ఈ భారతదేశంలో కూడా దీనిని చట్టబద్ధం చేద్దామా? మనం ఆనందించాల్సింది ఆ బిల్లు పాస్ అవ్వలేదు. లేకుంటే మన దేశం కూడా భయంకరంగా తయారైపోయేది. మంచి సంప్రదాయాలకు పేరు కలిగినటువంటి ఈ దేశంలో ఇలాంటి చట్టాలు గనక వస్తే ఎంత భయంకరం. అందుకే వ్యవస్థ భ్రష్టు పట్టకూడదనంటే ఆ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి ఆయనే మనతో మాట్లాడాలి. ఆయనే దేవుడు, ఆయనే స్త్రీ పురుషులను జతపరిచాడు. జతపరిచి మీ ఇద్దరు కలిసి ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు మంచి ఉండాలి. ఆ మంచిని చూడ్డానికే మనందరం వచ్చాం. వారిద్దరు జతపరచబడుతుంటే మనందరం కూడా తెలియకుండానే మన ముఖముల్లో ఆ నవ్వు కనబడుతుంది, ఆనందం. ఈ మొదటి రోజు మాత్రమే కాదు, వారిని ఎప్పుడు చూసినా మనం ఆనందించేలా వారి జీవితాలు ఉండాలంటే, ఈరోజు మనందరి జీవితాలు ఉండాలంటే ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య మంచి మాత్రమే ఉండాలి. మంచి ఎక్కడుండునో ఆనందం అక్కడుండును. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు.
కుమారులు కుమార్తెలు. కొన్ని సందర్భాల్లో సరదాగా భర్త భార్యని ఆట పట్టిస్తుంటాడు. అంటే పిల్లల ముందు తండ్రి తల్లిని ఆట పట్టిస్తుంటాడు. తల్లి కూడా కొన్ని వేస్తుంటుంది భర్తపై. వాళ్ళు సరదాగా మాట్లాడుకునే ఆ యొక్క సంభాషణను చూసి పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. మా అమ్మను మా నాన్న ఆట పట్టిస్తున్నాడని, మా అమ్మ కూడా తగ్గట్లేదు, మా నాన్నకు కూడా వేస్తోందని. సహజంగా ఎవరిళ్ళల్లోనైనా ప్రతి కుమారుడు తల్లి కొడుకు, అమ్మ కొడుకు, ప్రతి కుమార్తె నాన్నబిడ్డ. మనకు తెలిసిందేది అది. దాదాపుగా 90% కుటుంబాలలో కుమార్తెలందరూ తండ్రికి సపోర్ట్, కుమారులందరూ తల్లికి సపోర్ట్. అందువలన ఏదైనా నాన్నతో మాట్లాడాలంటే అమ్మ ద్వారా వెళ్తాడు కొడుకు. కూతురికైతే ఎలాంటి వారధులు అవసరం లేదు, నేరుగా వెళ్ళిపోతుంది తండ్రి దగ్గరికి. అలాంటి పిల్లలు ఉన్నటువంటి మన కుటుంబంలో తల్లిదండ్రులు సరదాగా మాట్లాడుకుంటుంటే, సంతోషంగా ఉంటే ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి బదులుగా ఆ తల్లిదండ్రులు ఎప్పుడు గొడవలు పడుతుంటే, దానికి బదులుగా ఆ భార్యాభర్తలు ఎప్పుడు కూడా గొడవలు, కలహాలు, అల్లర్లు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవి కనపడితే ఒక్కసారి పసి హృదయాలను మనం ఆలోచిస్తే వాళ్ళు దాన్ని హర్షించరు. ఆ ప్రభావం వారి మనసులపై పడుతుంది, ఆ ప్రభావం వారి చదువులపై పడుతుంది, ఆ ప్రభావం వారి భవిష్యత్తుపై పడుతుంది. నేను మాట్లాడుతున్న ఈరోజు ఈ వివాహ సందేశంలో నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నది మంచి 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 మంచి. ఆ మంచికి పుట్టినిల్లు అనడం కంటే ఆ మంచికి ప్రతిరూపమే దేవుడు. బైబిల్ అంటోంది, దేవుడు ముందుగా మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాతనే మనము ప్రేమిస్తున్నాం. కారణం దేవుడే ప్రేమ స్వరూపి. యోహాను గారు మొదటి పత్రిక మనం చూస్తున్నటువంటి వచనం 4వ అధ్యాయము. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ అంటే మంచి. మంచి లేని చోట దేవుని సన్నిధి ఉన్నట్టు కాదు. వండర్ఫుల్. ఇప్పుడు భార్యాభర్తల గురించి మనం ఆలోచిస్తున్నాం. కారణం వారు కొద్ది సమయంలో మనందరి ఎదురుగా భార్యాభర్తలుగా మారి సేవకుల చేత ప్రకటించబడుచున్నారు. ఇక మీదట వారు భార్యాభర్తలు అని. ఇలాంటి సమయంలో దేవుడు ఎలాంటి వ్యవస్థను ఏర్పరిచాడు? ఒక వచనం బైబిల్ ఇప్పుడు నేను చూపించబోతున్నా. ఇది మనం పెద్దగా ఆలోచించం, కానీ ఆలోచించవలసిన అవసరత ఇప్పుడుంది. ఆదికాండములోనే 3వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం, అందులోని 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందు. ఇప్పుడు నెక్స్ట్ మాట చూద్దాం జాగ్రత్తగా. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆ 2 వాక్యాలను జాగ్రత్తగా చూద్దాం. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఈ మాట దేవుడు ఎవరితో చెబుతున్నాడు, ఎప్పుడు చెబుతున్నాడు అని ప్రశ్నిస్తే, ఆ దంపతులు ఇరువురు కూడా ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, ఆ దంపతులు ఇరువురు కూడా పండును తిన్న తర్వాత, ఆ దంపతులు ఇరువురు కూడా పాపాన్ని మూట కట్టుకున్న తర్వాత, వారి జీవితాలకు పాపం అంటుకున్న తర్వాత, ఆదికాండం 3:16లో మనం చూస్తున్నాం. కుటుంబానికి భార్యాభర్తలకు పాపం అంటుకున్న తర్వాత దేవుడు వారి భవిష్యత్తు చెబుతున్నాడు. ఏమని? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అవును, భర్త ఎడల భార్యకు వాంఛ కలిగితే తప్పు కాని వాంఛ ఒకటి ఉంది, కానీ ఇక్కడ మాట్లాడుచున్నది ఆ వాంఛ గురించి కాదు. మీరు పాపము చేయడం వలన అమ్మ స్త్రీ భార్య, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఏమిటా వాంఛ? ఇది తెలియాలంటే కింద 4వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. అదే ఆదికాండము 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 7. కయ్యినితో దేవుడు మాట్లాడుచున్నమాట. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. నెక్స్ట్ మాట, నీ ఎడల దానికి వాంఛ కలుగును. దేనికి ఎవరి ఎడల వాంఛ కలుగును? పాపానికి.
కయీను మనిషి పాపానికి నీ ఎడల వాంఛ కలుగును. ఏమిటా వాంఛ? పాపానికి కూడా వాంఛ ఉంటుందా? గమనించండి, పాపానికి కూడా వాంఛ ఉంటుందా? ఉంటుంది. ఏమిటా వాంఛ? ఈ మనిషిని నా అదుపాజ్ఞలలో పెట్టుకోవాలి, ఈ మనిషిని నా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఈ మనిషిని నా స్వాధీనంలో ఉంచుకోవాలి, నేను చెప్పినట్టుగా ఈ మనిషి నడవాలి. ఇది పాపానికి ఉండే వాంఛ. ఆ పాపము చేసిన తర్వాత స్త్రీతో అంటున్నాడు, నీ భర్త ఎడల నీకు, చెప్పండి, వాంఛ. ఏమిటా వాంఛ? పాపపు వాంఛ. భర్త ఎడల భార్యకుండే పాపపు వాంఛ ఏమిటి అని అడిగితే, ఇందాక చెప్పాను, పాపము కాని వాంఛ ఒకటి ఉంది, అది సహజ వాంఛ. నేను దాని గురించి మాట్లాడట్లా. ఇక్కడ నేను మాట్లాడుచున్నది పాపము వలన పుట్టు వాంఛ. ఏమిటది? నా గుప్పిట్లో పెట్టుకోవాలి. పాపానికి ఉండే వాంఛ ఏమిటి? కయీనుతో చెబుతున్నాడు దేవుడు, ఈ మనిషిని నా గుప్పిట్లో పెట్టుకోవాలి, ఈ మనిషిని నా స్వాధీనంలో ఉంచుకోవాలి, ఈ మనిషిని నా కంట్రోల్లో ఉంచుకోవాలి. జాగ్రత్తగా విందాం, కొద్దిసేపే మాట్లాడతాను. దేవుడు అంటున్నాడు, అమ్మా, నీ భర్త ఎడల నువ్వు పాపము చేయడాన్ని బట్టి పాపపు పర్యవసానం, పాపపు ఫలితం, పాపం యొక్క ప్రభావం నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఏమిటా వాంఛ? మా ఆయన నా గుప్పిట్లో ఉండాలి, అది వాంఛ. మా ఆయన నా కంట్రోల్లో ఉండాలి, అది వాంఛ. మా ఆయన నేను చెప్పినట్టుగా వినాలి, అది వాంఛ. దేని వలన వచ్చే వాంఛ ఇది? దేని వలన వచ్చే వాంఛ ఇది? పాపము వలన. అది కేవలం మొదటి స్త్రీతో మాత్రమే మాట్లాడుచున్నాడు అనుకునేరు. ఈరోజు ప్రపంచంలో అనేక కుటుంబాలలో ఈ తత్వం కనపడుతుంటుంది. ఇది సరిపోదన్నట్టు కుటుంబాలలో ఉండే భార్యలకు మూడో వ్యక్తులు సలహా ఇస్తుంటారు. ఏమిటి? మీ ఆయన నువ్వు గుప్పిట్లో పెట్టుకోవాలి. ఆహా, ఎంత నీతిగల మాట ఇది. మీ ఆయనను నువ్వు గుప్పిట్లో పెట్టుకోవాలి, మీ ఆయన నీ అదుపులో ఉండాలి, మీ ఆయన నీ కంట్రోల్లో ఉండాలి. బైబిల్ అంటోంది అది పాపపు ప్రభావం. బైబిల్ ఏం చెప్పింది? మీ ఆయనకు నువ్వు లోబడి ఉండాలి. అది ఇష్టముతో, కష్టముతో కాదు, ఇబ్బందిగా కాదు. మొదటి ఆదాము, ఆది కాండంలో మనకు కనబడే మనిషి ఎవరు? మొదటి ఆదాము. మొదటి ఆదాము గారి వలన, మొదటి ఆదాము గారి జీవితంలో కనబడుతోంది. మొదటి ఆదాము వలన మనము చూస్తున్నటువంటి ఒక చరిత్ర, స్త్రీలు పురుషులను, భార్యలు భర్తలను తమ అదుపులో పెట్టుకోవాలనే వాంఛ. అది మంచిది కాదు. 2, ఆగిపోయాడు దేవుడు. మరి నీ భర్త సంగతి ఏమిటి? అతడు నిన్ను ఏమంటున్నాడు 16వ వచనంలో? ఏలును. అంటే స్త్రీలకు మాత్రమే కాదు పాపపు ప్రభావం, పురుషులకు కూడా. పురుషులకు వచ్చే పాపపు ప్రభావం ఏంటని అడిగితే, అసలు భార్యలను ప్రేమించమని చెప్పాడా దేవుడు బైబిల్లో? భార్యలను ప్రేమించమని చెప్పాడా భర్తలతో? కాదు. భర్తలతో దేవుడు నీ భార్యను ఏలాలి అని అంటే డామినేట్ చేయాలి, అణగద్రొక్కాలి, అణిచివేయాలి, బానిసగా చూడాలి. ఆధిపత్యం. బైబిల్ అంటోంది భార్యను ప్రేమించమని, ఆధిపత్యాన్ని ప్రదర్శించమని చెప్పలా. కానీ పాపపు ప్రభావము వలన పురుషులకు ఒక కోరిక ఏమిటి? నా భార్యను నేను, నా భార్యపై నా ఆధిపత్యం. మొట్టమొదట దేవుడు వివాహం చేసినప్పుడు ఆ ఇద్దరి మధ్య అది లేదు. పాపము చేయకముందు ఆదాము గారి ఆలోచన భార్యను ప్రేమించడం. పాపము చేయకముందు ఆదాము గారి తత్వం భార్యను ప్రేమించడం, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కాదు. పాపము చేయకముందు హవ్వమ్మ గారికి ఉన్న తత్వం భర్తకు లోబడడం ఇష్టముతో. కానీ పాపము చేసిన తర్వాత తత్వం మారిపోయింది. పాపపు ప్రభావం వలన కుటుంబ పరిస్థితులు మారిపోయాయి. ఇది మొదటి ఆదాము చరిత్ర. డ్యామేజ్. మొదటి ఆదాము ద్వారా డ్యామేజ్ చోటు చేసుకుంది.
కానీ చరిత్రలో ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడానికే 2000 సంవత్సరాల క్రితం కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా ఈ భూమి మీద సంఘం ఏర్పరచబడింది. ఆ సంఘానికి పత్రికలు రాయబడ్డాయి. ఈరోజు మనం వాక్య పఠనంగా చదువుకున్న ఎఫెసీ పత్రిక ఆ సంఘానికి రాసినటువంటి పత్రికే. అందులో అంటున్నాడు ఆయన, పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం, అందులో చెప్పిన మాట 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది కడపటి ఆదాము ద్వారా చోటు చేసుకుంటున్నటువంటి అద్భుతమైన పరిస్థితి. మొదటి ఆదాము ద్వారా మనం చూసినది ఏమిటి? 3:16 ఆదికాండంలో నీ భర్త ఎడల వాంఛ, లోబడడం పక్కకు జరిగిపోతుంది. భర్తపై పెత్తనం అనేది చోటు చేసుకుంటుంది. అది పాపపు పర్యవసానం, మొదటి ఆదాము. కానీ కడపటి ఆదాము ద్వారా నో, భర్తలకు మీరు లోబడి ఉండాలి. అది 22వ వచనం. 25, 27 వచనాలకు వచ్చేసరికి తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. మీ భార్యలను, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. పాపము ప్రవేశించిన తర్వాత ప్రేమించడం ఆగిపోయింది. దానికంటే ఎక్కువగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఎక్కువైపోయింది. చెడు వలన చోటు చేసుకునేది ఇది. ఏ క్షణమైతే దంపతులు దేవునికి దూరమయ్యారో, దేవునికి దూరమైన క్షణాన పాపం ప్రవేశించింది కుటుంబములోనికి. పాపము ప్రవేశించిన క్షణాన ఆ కుటుంబము అవస్థలలోనికి జారిపోయింది, కష్టాలలోనికి జారిపోయింది, ఇబ్బందులలోనికి జారిపోయింది, సమస్యలలోనికి జారిపోయింది. అంతవరకు భార్యను ప్రేమించిన భర్త సమస్య వచ్చేసరికి ఎందుకు తిన్నావు పండును అనేసరికి ఆయన అంటున్నాడు, నువ్విచ్చిన స్త్రీ నేను మంచోడ్నే, ఆమెను బుక్ చేస్తున్నాడు ఈయన అన్నాడా? తినవద్దని నేను చెప్పిన పండును నువ్వు తింటివా అని అడిగేసరికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? ఆదాము గారు, నేను మంచోడ్నే, నువ్విచ్చిన స్త్రీ అంటే సమస్య వచ్చేసరికి భార్య తరపున భర్త నిలబడట్లా, భార్యను ముందు పెట్టేస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. స్వచ్ఛమైన ప్రేమ కాదది, కల్మషము లేని ప్రేమ కాదది. ప్రేమ అంటే మంచి, స్వచ్ఛమైన మంచి కాదది. మొదటి ఆదాము, జాగ్రత్త గమనించండి, మొదటి ఆదాము పాపపు ప్రభావము వలన సమస్య వచ్చినప్పుడు భార్యను ముందు పెట్టాడు తాను తప్పించుకోవడానికి. కడపటి ఆదాము సమస్య వచ్చినప్పుడు సంఘము కొరకు తానే ప్రాణం పెట్టాడు. అది డిఫరెన్స్. ఏది నిజమైన ప్రేమ, ఏది స్వచ్ఛమైన ప్రేమ? భార్యాభర్తల మధ్య మొదటి ఆదాముకున్న ప్రేమ ఉండాలా, కడపటి ఆదాముకున్న ప్రేమ ఉండాలా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈరోజు సందీప్ అండ్ ప్రహర్ష వీళ్ళిద్దరు ఒక మంచి ఆలోచన, తీర్మానం తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? మొదటి ఆదాము ప్రేమనా, కడపటి ఆదాము ప్రేమనా? మొదటి ఆదాము ప్రేమ అయితే కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తారు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరినొకరు బుక్ చేసేసుకుంటారు. నేను మంచోడ్నే, మావిడదే తప్పు, నేను మంచిదాన్నే, మా ఆయనది తప్పు, అంతేనా? బ్లేమ్ గేమ్. అదే కుటుంబంలో మొదటి ఆదాము తత్వము కాకుండా కడపటి ఆదాము తత్వం ఉంటే, ఒకవేళ భార్యలో ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా ప్రేమ అన్ని దోషములను కప్పును. భర్త ఒకవేళ ఏదైనా పొరపాటు చేసిన భార్య కప్పి ఒకరినొకరు ఒక త్యాగపూరితమైన క్షమించుకునేటువంటి తత్వం, ప్రేమించుకునేటువంటి తత్వం, షరతులు లేని ప్రేమలు. అందుకే మనందరి కుటుంబాలకు క్రీస్తు తత్వం అవసరము. ఆ క్రీస్తులో బైబిల్ అంటుంది, కొలస్సీ పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈరోజు కేవలం సందీప్ అండ్ ప్రహర్ష మాత్రమే కాదు, మనందరి కుటుంబాలలో ఆయన తత్వం ఉంటే, ఆయన సన్నిధి ఉంటే, ఆయనతో కుటుంబాలు మమేకమైతే, ఆయనతో కుటుంబాలు కనెక్ట్ అయితే ఆ కుటుంబాలు గొప్పగా కట్టబడతాయి. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించి సమ్మతి తెలిపి
అనుమతినిచ్చి పెద్దలు అనుమతినివ్వగా ఈ పెళ్లి జరుగుతోంది. పెద్దల కంటే ముందు దేవుడు చల్లని చూపు చూపగా ఈ పెళ్లి జరుగుతోంది. వీరిద్దరి వివాహానికి మొదటి కారకుడు దేవుడు, 2 కుటుంబ పెద్దలు, 3 సంఘ పెద్దలు అంటే సేవకులు. ఈరోజు సేవకులు కూడా వచ్చి వివాహం జరుపుతున్నారు అని అంటే సేవకులు కూడా కారణం ఈ పెళ్ళికి. అందుచేత ఈ ముగ్గురు ఎడల మీరు సదా కృతజ్ఞులుగా ఉండాలి. దేవుని ఎడల నంబర్ 1, కుటుంబ పెద్దల ఎడల నంబర్ 2, అలాగనే సేవకులైనటువంటి దైవదాసుల ఎడల, సంఘము ఎడల నిరంతరము సదా వాళ్ళు కృతజ్ఞులై ఉండాలి. నేను ముగించే ముందుగా నేను ఒక్క 2 విషయాలు చెప్పి ముగిస్తాను. సందీప్ అనే పేరుకు వెలుగు అని అర్థం. పేరుకు తగ్గ తీరును కలిగి తన కుటుంబంలో ఎప్పుడు వెలుగుండేలా నువ్వు చూసుకోవాలి. బైబిల్ అంటోంది దేవుడు వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగు ఎవరు? దేవుడు. ఆ దేవుని సన్నిధి ఎల్లవేళలా నీ కుటుంబంలో ఉండేలా కుటుంబ యజమానిగా నువ్వు చూసుకుంటే సందీప్ అనే పేరు నీకు మాత్రమే కాదు, కుటుంబం అంతటికి ఉంటుంది. కుటుంబంలో ఎప్పుడు వెలుగు ఉంటుంది కనుక దేవుడు వెలుగు, ఆయన వాక్యము వెలుగు, ఆయన సన్నిధి వెలుగు. సందీప్ ఆ పేరును గుర్తుపెట్టుకొని తన కుటుంబంలో వెలుగు ఎప్పుడు ఉండేలా చూడాలి. విషయం ఏంటంటే వెలుగు ఎక్కడుండునో ఆనందం అక్కడుండును. ప్రహర్ష అనే పేరుకి ఆనందం అని అర్థం. అందువలన సందీప్ అవసరమే కుటుంబానికి, ప్రహర్ష అవసరమే. వెలుగుంటే సరిపోదు, ఆనందం ఉండాలి. ఆనందం ఉంటే సరిపోదు, వెలుగు ఉండాలి. అందుకే ఈరోజు మన ముందు జతపరచబడుచున్నది సందీప్ ప్రహర్ష మాత్రమే కాదు, ఒక వెలుగు, ఒక ఆనందం. ఈ ఇద్దరిని దేవుడు జతపరుస్తున్నాడు. రైట్? ఒక వచనం బైబిల్లో చూసి ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం, అందులోని 10వ వచనములో చివరి మాట ఒక్కసారి చూద్దాం. 10వ వచనంలో చివరి మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అనుంది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట అంటే దేవునిని ప్రేమించుట, ఆయన సన్నిధిని ప్రేమించుట, ఆయన వాక్యమును ప్రేమించుట, ఆయన సంఘమును ప్రేమించుట, ఆయన పిల్లల సహవాసమును ప్రేమించుట, ఆయన తత్వమును ప్రేమించుట. అందుకే అమ్మ ప్రహర్ష, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. రైటా? దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవుని యందు ఆనందిస్తుండు. మీ ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. భార్యను ఎంతో ప్రేమించి సందీప్, రైట్, తెలిసిండేదే కదా. గనుక సందీప్ అనే ఈ వెలుగుని, ప్రహర్ష అనేటువంటి ఈ ఆనందాన్ని కలుపుతున్న ఆ దేవాది దేవునికి మనందరము కూడా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఈ వెలుగు, ఆ ఆనందం సదా ఈ కుటుంబంలో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన గొప్ప దేవ, సందీప్, ప్రహర్ష అనే మీ కుమారుడు, మీ కుమార్తెను మీరు జతపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరో ఆహ్వానించబడ్డారు, అందరూ వచ్చాము నాయన. ప్రత్యేకించి మీ సన్నిధిలో, మీ సమక్షంలో, మీ దాసుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాహాన్ని దీవించమని, ఈ మాటలు వారందరి హృదయాలలో నూరంతలుగా ఫలింప చేయమని, మంచిని మాత్రమే కుటుంబంలో కలిగి ఉండి నాయనా మీ తత్వమును మాత్రమే కలిగి ఉండి వారు తమ కుటుంబాన్ని గొప్పగా కట్టుకొనుటకు సహాయము చేయమని, వివాహం జరిపించబోతున్నటువంటి మీ దాసులను మీ హస్తాలకు అప్పజెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.